ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కుజకేతువుల యొక్క కలయిక అనేది పంచమ స్థానంలో 5వ స్థానంలో జరుగుతుంది. 5 అంటే పూర్వపుణ్యస్థానము, తెలివితేటలు, క్రియేటివిటీ, స్పెక్యులేషన్, సంతానము, రొమాన్స్, స్నేహితులు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా వస్తాయి. మంత్రస్థానం కింద కూడా వస్తుంది. ఇక్కడ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో జరుగుతుంది. చాలా కంఫర్ట్గా ఫలితాలను ఇస్తారు ఆయన. అయితే కేతువుతో కలిపి ఉండడము, అలాంటి సింహరాశిలో ముందుగా మగా నక్షత్రం ఉంటుంది కాబట్టి కుజకేతువుల యొక్క కలయిక, ముఖ్యంగా కుజుడు మకా నక్షత్రంలో సంచారం చేస్తున్నంత కాలం కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఏ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. భార్యాభర్తలు కాస్త మీ వే ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు, మీరు వేరే వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, చిన్న చిన్న పొరపచ్చులు అంటే చిన్న చిన్న గొడవలు, ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా సివియర్గా సీరియస్ అని చెప్పుకోవడానికి లేదు, కానీ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే మనం తెలిసి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అవి కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎదురు వాళ్ళను మరీ ఇసిగి ఇచ్చేసి వాళ్ళకు కోపం తెచ్చేలా ఏది కూడా చేయకండి ఈ టైంలో. అలానే 5వ స్థానం అనేది స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఓవర్ ట్రేడింగ్ని మాత్రం మానుకోండి. ట్రేడర్స్ ఎవరైనా సరే మేషరాశిలో ఉన్న వాళ్ళు ఓవర్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఓ ట్రేడ్ వేశారు, ఎంతో కొంత లాభమో లాసో వచ్చింది, కొంత లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని అక్కడితో ఆపేసేయండి. మరలా ఈ లాస్ని రికవరీ చేద్దామని ఇంకో ట్రేడ్ ఇలా వేసుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో విపరీతమైన నష్టాలను చవి చూసే అవకాశాలు కూడా ఈ టైంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. అలానే ఇంకొకటి, మేషరాశిలో ఉన్న వాళ్ళలో మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎక్కువగా జర్నీలు చేసేవాళ్ళు, డ్రైవర్లు కావచ్చు, ఇలా ఉన్న వాళ్ళు అయితే కనుక కాస్త బాడీ టెంపరేచర్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సబ్జా గింజల వాటర్ తాగుతూ ఉండడమో, ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండడమో ఇలాంటివి చేస్తూ ఉండండి. ఈ టైంలో కొన్ని సందర్భాల్లో వడదెబ్బలు ఇలాంటివి తగిలే అవకాశాలు ఉన్నాయి. లేదా కొన్ని సందర్భాల్లో జ్వరాలు రావడము, ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ని ఇచ్చే అవకాశాలు కొంతమేర ఉన్నాయి. కాబట్టి కాస్త డైట్కి సంబంధించిన విషయంలో కూడా కేర్ఫుల్గా ఉంటూ ఉండండి. ఈవెన్ మీకనే కాదు, ఒకవేళ మీకు సంతానం ఉంటే మీ సంతానానికి కూడా ఏదైనా చిన్న చిన్న జ్వరాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి.